तो हे गाय వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అయితే సండే, వీడియో తీయడం మాత్రం నాకైతే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో టైం చూస్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక 4 అవుతుంది. సో మార్నింగ్ నుంచి అయితే ఫుల్ అంటే ఫుల్ గిరాక్ ఉంటాయి గైస్ కటింగ్ షాప్లలో. ఎందుకంటే రీజన్ కూడా చెప్తాను, ప్రతి ఒక్కరికి సండే ఒకటే రోజు హాలిడే గైస్, అందరు ఒకటేసారి వస్తారు, మనకు తెలిసిందే కదా. సో ఈరోజు మాత్రం ఇక లంచ్ అయింది. ఇక లంచ్ అయితే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఏం చేసినారో నాకు కూడా తెలియదు. సో మా పంతులానికి అయితే పంపించిన తీసుకురమ్మని. మా వాడైతే వెయ్యి ఇక ఇంటికి వెళ్ళి ఇక తీసుకొని వచ్చింది గైస్. మనకైతే ఫాస్ట్ ఫుడ్ మొన్న నుంచి కంటిన్యూ తినేది బేజారు వచ్చేసింది గైస్. నాకు అడిగితే మాత్రం ఇంట్లో ఫుడ్డే బెస్ట్, మనకు పైసలు కూడా సేవ్ అవుతాయి కదా. ఎందుకంటే మనకు మంగళవారం రోజు ఖర్చు పెట్టినాక కూడా యూజ్ అవుతాయి కదా డబ్బులు అయితే. సో బయట మాత్రం అయితే వాతావరణం అయితే ఇట్లుంది గైస్. సో మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పేసి, మా పంతులు వాడు మాత్రం బూట్ కట్ పాయింట్ అంతా కొనుక్కుంటున్నట్ట గైస్. ఇప్పటిదాకా అతను ఆర్గ్యుమెంట్ చేసి ఇక పోయి తెచ్చుకుంటా అన్నాడు, పోరా పోయి తెచ్చుకోపో అని చెప్పిన. ఇక వాళ్ళ ఇంట్లో మాత్రం అయితే ఆయనకి ఇక బరాత ఇక తెలిసిందే కదా. చలో మనకైతే ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది, మనమైతే ఇక లంచ్ అయితే చేసాం గాయ్. ఓహే గైస్, టైం అయితే ఉండొచ్చు ఎగ్జాక్ట్ మొత్తం 9:15 అవుతుంది. సో ఈరోజు మొత్తం సండే అయితే ఈరోజు స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో మా మమ్మీ మాత్రం 2 స్పెషల్ చేసింది. సో నాకైతే ఇష్టమైన చేపల కర్రీ ఒకటి. సో మా ఇంట్లో ఎక్కువ మొత్తం మేమైతే చేపల పులుసు వేసుకుని తినడం అలవాటు గాయస్. చేపల ఫ్రై కన్నా చేపల కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 2 days అయినాక చారు మాత్రం అయితే అంటే ఫుల్ అంటే ఫుల్ క్రేజీగా ఉంటుంది గాయస్. మా డాడీ మాత్రం చేపలు తిన్నాడు. సో మా డాడీ కోసం అని సో ఐ థింక్ ఉంటాయిగా తలకాయ కూర గాయస్. మా డాడీ అయితే చేపలు తినక భయపడతాడు. సో మా డాడీకి చేపలు అంటే పడది, ఎందుకంటే ఇట్లనే పడది గాయస్. సో ఇగో పతంగ్ కూడా దొరికింది. మా మమ్మీ నా కోసం తీసుకొచ్చి పెట్టిందంట. పొద్దుగాల ఇంటి బయట బట్టలు ఆరేసే టైంలో పతంగ్ కాటు వచ్చి పడ్డదంట, కాటయ్యి వచ్చిందంట. సో చూడొచ్చు ఎవడేమో ఎంత కష్టపడి టేప్ పెట్టి ఎగిరేసిండవు, మొత్తం టేప్లే ఉన్నాయి దానికి మాత్రం. సో ఉంటారు కదా గాయస్ ఇక. సో ఇక యాజ్ యూజువల్ ఇక వైట్ రైస్, ఇంకా ఇలా ఉంటే జొన్న రొట్టెలు ఉండొచ్చు గాయస్. చెప్పినా కదా ఎగ్జాక్ట్ ఉంటాయి, అవే ఉంటాయి మా ఇంట్లో. సో ఫిష్ ఫ్రై మాత్రం మా ఇంట్లో చేస్తే మార్నింగ్ చేస్తారు వచ్చు. ఇగో కింద బౌన్లో తీసి పెట్టినారు గాయస్. సో సపోర్టర్లు నేను ఇంకా టేస్ట్ చేయలేను. సో మా ఇంట్లో మొత్తం స్టాక్ ఉంటాయి పువ్వులు. మా ఇంట్లో ఎప్పుడైనా పూజ చేస్తారు, ఎప్పుడు చేస్తారు తెలియదు, 3 బట్టి అయితే చేస్తారు. శుక్రవారం ఆదివారం అయితే పక్కా గాయస్. సో ఈ ఫోటో అయితే ఆల్రెడీ చూపించిన. ఇది మాత్రం మన వెంకటేశ్వర స్వామిది. సో ఇది మాత్రం మా ఓనర్ నాకైతే గిఫ్ట్ ఇచ్చింది గాయస్. చూడొచ్చు నిజంగా వెంకటేశ్వర స్వామి తిరుపతిలో సేమ్ ఇదే గెటప్లో ఉంటారు గాయస్, మనం చూసి ఉంటే మాత్రం. సో యాజ్ యూజువల్ మనకు తినే టైంలో టీవీ చూసామా అలవాటు అయితే మ్యాక్సిమం అయితే ఉండదు గాయస్. నాకు టీవీ అయితే పిక్చర్ లైట్ గాయస్, నిజం చెప్తున్నా. సో ఇప్పుడు ఈ చేపల కర్రీ తినాలంటే ఫుల్ టైం పడుతుంది, ఎందుకంటే ఇక ముళ్ళులు కూడా వస్తుంటాయి, మనకు తెలిసిందే కదా. సో ఏమో చూడవచ్చు ముక్కలు. నేను తిన్నంటే మా ఫ్యామిలీలో చేపల కర్రీ పర్ఫెక్ట్ ఎవరు తిన్నారు గాయస్. నేను ఎంత ఒక్కొక్క ముళ్ళు ఉన్నాను క్లియర్గా మంచి నీట్గా తీసి తింటా, కానీ మా ఇంట్లో మాత్రం తనలాడుతుంది తీయనికి. ఎందుకంటే నాకు చేపల కర్రీ అంటే ఫుల్ ఫేవరెట్ గాయస్. నాకు ఎక్కువ ఇట్లా కర్రీ నాకు బాగా ఇష్టం గాయస్, నాకు చేపల ఫ్రై కన్నా. సో నాకు ఇట్లా టేస్ట్ అనిపిస్తుంది. మా మమ్మీ మాత్రం విలేజ్ స్టైల్లో చేస్తుంది చేపల కర్రీ. సో అందుకే ఫుల్ క్రేజీగా ఉంటుంది గాయస్. ఎందుకంటే కారం నోటికి తగిలినప్పుడే కదా గాయస్ మనకు కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగా బెటర్ అనిపిస్తుంది. సో మా ఇంట్లో మాత్రం తిని ఆల్రెడీ అయితే మా వాళ్ళు అయితే వండుకున్నారు. సో ఈ కరెక్ట్ డిస్టర్బ్ చేయడం నాకైతే ఇష్టం లేదు. సో చలో మనకు కూడా ఆకలి అవుతుంది కాబట్టి మనమైతే ఇక స్టార్ట్ చేసేద్దాం ఇక మనది యుద్ధం. సో ఇప్పుడు ఏ పీస్ నుండి స్టార్ట్ చేయలేమో తెలుస్తుంది అయితే ఇక తినేసి అందరం చెల్లి. ఈరోజు మొత్తం సండే కాబట్టి నాకైతే వీలు కాలేదు బ్లాగ్ తీయడానికి. సో యాజ్ యూజువల్ నాకు పాజిబుల్ అయినంత నేను తీసిన గైస్. సో చలో మనం ఫుల్ ఆకలి అవుతుంది, మన డిన్నర్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో చేపల కర్రీ మాత్రం అయితే ఫుల్ క్రేజీ, ఫుల్ స్పైసీ టేస్ట్ ఉంది గైస్. సో చూడవచ్చు మొత్తం కంప్లీట్ చేసేసిన. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. గుడ్ నైట్, బాయ్ అండ్ టేక్ కేర్ గైస్.